మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాస్యుడు కలిగినప్పుడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. రోమన్స్ బుక్ యొక్క ఇంట్రడక్షన్ ఒక నిమిషంలో చెప్పి నేను వాక్య విచారంలోకి వెళ్ళిపోతాను. ఎక్కువ అందులో ఉండకుండా పిల్లలు మొట్టమొదటి అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. రోమా సంఘానికి ఇంత పెద్ద లెటర్, 16 అధ్యాయాల లెటర్ రాస్తున్న పౌలు అంతవరకు రోమా సంఘాన్ని విజిట్ చేయలేదంట. కానీ రోమా సంఘమును గురించి విన్నాడు. రోమా సంఘము విశ్వాసములో ఒక బలమైన సంఘం అంటాడు. ఆ సంఘము యొక్క విశ్వాసాన్ని విన్నప్పుడు పౌలుకు ఆశ్చర్యం కలిగిందంట. అంటాడు కదా, అంత బలమైన సంఘమునకు వెళ్ళాలని, వారితో సహా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పంచుకోవాలని, వారిని బలపరచాలని, ఇంకా వారి ద్వారా తను బలపడాలని, రోమాకు వెళ్ళాలని ఆశ కలిగిన వాడిగా ఉంటాడు. ప్రభు చిత్తమైతే మిమ్మల్ని దర్శిస్తానని చెప్తాడు రోమా సంఘముని గురించి. ఇలా మరి చాలా డెప్త్ విషయాలు రాస్తాడు. 6వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఇక్కడ మరి మరణము తర్వాత దేవుల్లో ఉన్న నిత్య జీవము, క్రీస్తులో ఉన్న నిత్య జీవముని గురించి రాస్తుంటాడు. 6వ అధ్యాయము ప్రారంభంలో చూసినప్పుడు మరి కృప ఎందుకు వచ్చింది అన్న విషయాన్ని అక్కడ రాస్తున్నాడు. ఎందుకంటే మరి ధర్మశాస్త్రము వలన ఏ నీతి అయితే దేవుడు అనుకున్నాడో ఆ నీతి లోకంలోకి రాలేదంట. ధర్మశాస్త్రము బేస్ చేసుకున్నప్పుడు పాపము యొక్క గ్రహింపు వచ్చినప్పుడు ఆ పాపం వైపు ఎక్కువ ఆకర్షితులయ్యారట. ఆ పాపము అంటే ఆ తెలుసుకోవడం వల్ల కారణం ఏమైంది, పాపంలో ఎక్కువ పడిపోతుంది, ఎక్కువ పాపం అయిందంట ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు. అంటే ధర్మశాస్త్రము పాపమా అంటే పౌలు అంటాడు, నో, ధర్మశాస్త్రము ఖచ్చితంగా పవిత్రమైన, ఆజ్ఞలన్నీ కూడా పవిత్రమైనవి. కానీ ధర్మశాస్త్రము లేకపోతే పాపం ఏందో నాకు తెలిసేది కానీ పాపము తెలిసిన తర్వాత పాపం ఎక్కువైపోయిందంట. పాపం పట్ల ఆకర్షణ. పౌలు అంటాడు, రిఫరెన్స్ ఇంకా ముందుకెళ్తున్నప్పుడు అధ్యాయాలు అంటాడు, ఏమంటాడంటే నేనేం చేయాలనుకుంటున్నది చేయట్లేదు, ఏమి చేయొద్దనుకున్నది చేస్తున్నానంటాడు. ఇక మీద చేయవాడ నేను కాదు, కానీ నాలో ఉన్న పాపము చేయిస్తుందంటాడు. అంటే లోనున్న పాపము చేయడానికి ఎంత ప్రేరేపిస్తుందంటే దేవుడు ఏ నీతినైతే ధర్మశాస్త్రము ద్వారా పొందుకోవాలనుకున్న ధర్మశాస్త్రం ద్వారా వచ్చే ఆ నీతి పొందుకోలేకపోతుండే మానవుడు అంటే. అందుకే కృప విస్తరించింది అంటాడు. దేవుడు ఆ ధర్మశాస్త్రం ద్వారా రానిది ఆయన శిలువ కార్యము ద్వారా, కృప ద్వారా ఆయన మరి ఆ నీతిని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు అంటాడు. అట్లంటే ఏమందామంటాడు. ఒకవేళ నిజంగా అవును, మరి ధర్మశాస్త్రం ద్వారా నీతి రాలేదు, మరి కృప ద్వారా మరి నీతి వచ్చింది కాబట్టి ఇప్పుడు కృప ఇచ్చాడు కాబట్టి ఎంత పాపం చేసుకోవచ్చా అని ప్రశ్న వేస్తాడు. అట్లా అన్నీ అనొద్దు అంటాడు. మళ్ళీ ప్రశ్న వేస్తూ తానే అట్లా అన్నీ అనకూడదు అంటాడు. ఎందుకంటే పాప విషయంలో మనము మృతులై ఉన్నాము, చనిపోయి ఉన్నాము. మరి జీవం విషయంలో, నీతి విషయంలో సజీవులేమంటాడు. ఏ రీతిగా అయితే క్రీస్తు మరణించాడు, ఆ రీతిగా మనము కూడా బ్యాప్టిజం ద్వారా మరణించామంటాడు. ఎప్పుడైతే ఒక మనిషి బ్యాప్టిజం పొందుతాడో క్రీస్తు యొక్క మరణములోకి ఆయన పాలిభాగస్తుడవుతాడు అంటాడు. తిరిగి లేచిన వాడు లోక సంబంధికుడు కాడు, కానీ దేవుని సంబంధికుడు, పరిశుద్ధుడు అంటాడు. నీతి మూలముగా జీవించేవాడు అంటాడు. అందుకే అంటాడు, ఇక పాపము మనము చేయకూడదు, ఎందుకంటే మన నీతి సంబంధికులము కాబట్టి. బ్యాప్టిజము ద్వారా క్రీస్తుని అంగీకరించడం వల్ల ఏ నీతి వచ్చిందో ఆ నీతిని మనము జీవించదగిన వారమై అంటాడు. అందుకే అంటాడు కదా, క్రీస్తుతో సహా మరణంలో పాలిభాగస్తులు మనము. అలాగే ఆయన చెప్తూ అంటాడు ఇంకేమంటే, క్రీస్తుతో సహా మనము అలా అంటాడు పునరుత్థానములో కూడా సంఘము పాలిభాగస్తులేదు. అందుకే దేవుని వాక్యం పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ఇంట్రడక్షన్లో ఎక్కువసేపు ఉండకుండా మన వచనంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనములోనే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే హాఫ్ అన్ అవర్లో నేను ఈ మాటలన్నీ మాట్లాడాలి కాబట్టి. ఇక్కడ చూసినప్పుడు ఒక మాట అంటున్నాడు చూద్దాం, ఒకసారి మరలా చదువుకుందాం దేవుని వాక్యపాన్ని. ఒకసారి 6వ అధ్యాయం 23వ వచనం గట్టిగా చదువుకుందాం. ఏమంటాడు, ఏలయనగా పాపము వల్ల
వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అంటాడు. పౌలు ఇక్కడ చక్కని మాటలు రాస్తున్నాడు. మొదటి భాగము పాప విషయాన్ని రాస్తున్నాడు. రెండో భాగము చూసినప్పుడు ఈ యొక్క వచనములో నిత్య జీవంలో వచ్చి రాస్తాడు. 2 aspects of this verse. One talks about the sin. పాపము దాని వల్ల వచ్చే మరణమును వచ్చి రాస్తాడు. తర్వాత ప్రభు ఇచ్చే కృపావరమును వచ్చి నిత్య జీవమును వచ్చి రాస్తుంటాడు. ఒక వచనంలో నిజంగా చెప్పాలంటే పౌలు మానవుని యొక్క 2 జీవితాలను పెట్టేశాడు అంత కదా. క్రీస్తుని ఎరగక ముందు జీవితము, క్రీస్తుని ఎరిగిన తర్వాత జీవితం. 2 lives, బిఫోర్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. పౌలుకు చాలా అనుభవం. ఎందుకంటే క్రీస్తును ఆయన పొందుకోకముందు ఆయన జీవితం ఏమై ఉన్నదో ఆయనకు తెలుసు. క్రీస్తును పొందుకున్నాక ఆయన ఏమైంది, క్రీస్తును పొందుకోకముందు ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు అంటాడు, ఒకవేళ పాపుల యొక్క లిస్ట్ రాస్తే కనుక పాపుల్లో నేను ప్రధానుడను అంటాడు. ఐ ఆమ్ ది ఫస్ట్ వన్ ఇన్ దిస్ సిన్నర్స్ అంటాడు. ఒక పాపుల లిస్ట్ వేస్తే నేను టాప్లో ఉంటానంటాడు. దట్ వాజ్ హిస్ పాస్ట్ లైఫ్. మన తర్వాత క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన జీవితంలో చూస్తే కనుక అంటాడు కదా, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా పెంటకపోతాడు. క్రీస్తును సంపాదించుకున్నటకు, టు గెయిన్ క్రైస్ట్ అంట. క్రీస్తును ఒకటి సంపాదించుకుంటే లోకంలో ప్రతిదీ కూడా, బంగారం కానీ ప్రతిదీ కూడా ఇట్ విల్ లుక్ లైక్ ఎ రబిష్ ఫర్ మీ. పంటకుప్పతో సమానంగా అంట. దీస్ ఆర్ ది 2 aspects ఆఫ్ హిస్ లైఫ్. అందుకే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కని మాటలు మాట్లాడుతున్నప్పుడు పాప విషయం చూద్దాం. పాపం యొక్క ప్రారంభము దేవుని సృష్టిలోనే ప్రారంభమైంది. ఆది మానవుని దేవుడు సృష్టించినప్పుడే. ఆ స్టోరీలోకి నేను పోను, మీకు తెలుసు కాబట్టి. ఎందుకంటే తినొద్దన్న పండు తిన్నాడు, మీకు తెలుసు ఆ స్టోరీ కాబట్టి ఆ స్టోరీలోకి నేను పోను. ఒక విషయాన్ని గమనిస్తాం. ఆదాము నిజంగానే ఏం పాపం చేశాడమ్మా? అబద్ధం ఆడాడా? లేదు. తిన్నావా అంటే తిన్నానన్నాడు. దొంగతనం చేసాడా? చేయలేదు. కానీ ఏం చేయలేదు. కానీ చేసిన పాపం ఏంటంటే పిల్లలు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటాడు. ఏదైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని మీరడమే పాపం. దేవుడు అక్కడ వెళ్ళొద్దురు బాబు అంటే వెళ్ళడమే పాపం, చేయొద్దురు బాబు అంటే చేస్తే పాపం, చూడొద్దురు బాబు అంటే చూస్తే పాపం. అందుకే వాట్ ఎవర్ వెన్ వీ క్రాస్ ది కమాండింగ్ లిమిట్, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో దాన్ని దాటినప్పుడు అది పాపం అవుతుంది. ఆదాము తినొద్దన్న దాన్ని తిన్నాడు, పాపం తెచ్చుకున్నాడు. చచ్చిపోయాడా అంటే చచ్చిపోలేదు కదా. ఆత్మీయంగా మనం బాగా ఆత్మీయంగా ఎదిగాం. దేవునికి స్తోత్రం, రైట్, ఓకే. ఆత్మీయంగా చచ్చిపోయాడు అంటే శారీరకంగా చచ్చిపోలేడా? శారీరకంగా కూడా చనిపోయాడు. దట్ వాజ్ నాట్ గాడ్స్ ప్లాన్ దట్ మ్యాన్ షుడ్ డై. మానవుడు చనిపోవాలని దేవుని యొక్క ప్రణాళికల్లో లేదు. కానీ మరణం వచ్చింది. పాపం వల్ల వచ్చే జీతము మరణం. దేవుని వాక్యం పిల్లల పాపము యొక్క ప్రారంభము ఏదైనా వనలో అయింది, ఆదాములో కందులో పిల్లలు. కానీ ఇక్కడ ఒక మాట నాకు ఒక మాట చాలా ప్రభావితం చేస్తున్న పిల్లలు. పాపము వలన వచ్చు జీతము మరణము అంటాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ది వేజెస్ ఆఫ్ ది సిన్, నాట్ సిన్. అర్థమవుతుందమ్మా? పాపము మరణం అంటలేడు అన్నాడా? పౌలు ఏమంటాడు? పాపము వలన వచ్చు జీతము మరణము. జీతం అంట. ఈ జీతం ఏంటిది? పాపం మరణం అంటలేడు కదా. పాపము వలన వచ్చు జీతం మరణం అంటాడు. వేజెస్ ఆఫ్ ది సిన్ అంటాడు. వేజెస్ అనే మాట జీతము అంటాడు. జీతము, ఒక జీతం ఉంటుంది. ఒక జీతం వస్తుంది. పాపము చేసినందుకు దానికి వచ్చే జీతము మరణము అంటాడు. మాట చూసినప్పుడు అనిపించింది, ఇది నిజంగా ఈ ఉదయకాలం చదువుతున్నట్టు అనిపించింది.
పాపం వల్ల మరణం అంటలేదు వాక్యము, పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటుంది. ఎందుకు జీతం అనే పదము ఖచ్చితంగా చెప్తుంటే, యేసు ప్రభు వారు తనను నమ్మిన యూదులతో ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడట. యూదులు యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్తే యేసు ప్రభు వారు ఆయన వెంబడిస్తున్న యూదులతో ఒక మాట అంటున్నాడు, నిజముగా మీరు నా బోధలను అంగీకరించి వాటి ప్రకారం మీరు చేస్తే మీరు నా శిష్యులు అవుతారు అంటాడు ప్రభు. ఇఫ్ యు ఫాలో మై టీచింగ్స్ అంటాడు, ఇఫ్ యు ఫాలో మై టీచింగ్స్ యూ విల్ బి మై డిసైపుల్స్ అంటాడు. అన్న ప్రభు అక్కడికి ఆపేయలేదు. దాని కంటిన్యూషన్ ఏమంటాడు, వెన్ యు ఆర్ మై డిసైపుల్స్ యూ విల్ నో ది ట్రూత్ అంటాడు. మీకు సత్యం తెలుస్తుంది అంటాడు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 31 చెప్తూ వస్తున్నామా, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. అప్పుడు యూదులో కొంచెం అభ్యంతరకరం, అంతవరకు బాగానే ఉంది, నిజంగా మీరు నా మాటలు వింటే నిజంగా నా శిష్యులు అవుతారు, అంతవరకు ఓకే ఫైన్, బట్ కానీ ఎప్పుడైతే మీరు నా శిష్యులు అవుతారో దెన్ యూ విల్ నో ది ట్రూత్ అండ్ ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. మొదటి ఆయన మాటలు వినమన్నాడు, సరే అంత మటుకు ఓకే ఉండేనేమో, సార్ నా మాటలు వింటే నిజంగా నా శిష్యులు అవుతారంటే అంత మటుకు ఓకే ఉండేనేమో. తర్వాత అన్నాడు, ఆ మాటలు వింటే మీకు సత్యం తెలుస్తుంది. గాడ్ ఈస్ సేయింగ్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ లైవ్ వరల్డ్. ఒక అబద్ధ జీవితంలో మీరు జీవిస్తున్నారు. ఒకవేళ కనుక మీరు ఆ బోధలు విన్న శిష్యులైనప్పుడు మీకు సత్యము తెలుస్తుంది అంటాడు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది, నీ మాటలు వినమన్నావు బాగానే ఉంది, శిష్యులమవుతావు బాగానే ఉంది, శిష్యులమవుతే సత్యం తెలుసుకుని మేము స్వతంత్రం అవుతామంటే మేము బానిసలమా అన్న ప్రశ్న వేశారు. మేము ఎవరు బానిసలం కాదు, మేము అబ్రహాము సంతతి వారము అంటారు. 33వ వచనం. 34వ వచనం యేసు ప్రభు ఒక మాట అంటాడు చూడు, ఏమంటున్నామా, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్న మాట అంటే, ఎవడైతే పాపము చేస్తాడో, పాపము చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. దాసుడికి జీతం వస్తుందా లేదా? అందుకే వేజెస్ గురించి మాట్లాడతాడు పౌలు. ఊరికినే మాట్లాడతాడు, మహాజ్ఞాని మామూలైన కాదు. when we are sinning we are slaving to the sin. మళ్ళీ మనము ఆ పాపమునకు బానిసత్వం చేస్తున్నాం, ఆ పాపమునకు పని చేస్తున్న వారిగా వీఆర్ వాకింగ్ అండర్ ది సిన్. ఎప్పుడైతే ఆ పాపము కింద మనం పని చేస్తుంటామో ఆ పని ద్వారా వచ్చే జీతమే మరణము. కామ్యూనిస్టులంతా కూడా పని చేస్తారు, ఇంకా బాగా ఏం పని చేస్తున్నాడు, చాలా పెద్ద పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు, పాపం అనే పని చేస్తున్నాడు. ఏంటంటే నాకు మరణం అనే జీతం వస్తుంది. చాలాసార్లు ఈరోజు తెలియకుండానే మనం పని చేస్తున్నామా, వితౌట్ నోయింగ్ యూఆర్ స్లేవింగ్ టు ది సిన్స్. దేవుని వాక్యం ఈరోజు యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. చాలాసార్లు ఏమంటారంటే మనము చాలాసార్లు, ఎందుకంటే అందుకే యేసు ప్రభు అన్న మాటకు ఆ మాట కొంచెం కాంటెక్స్ట్ ఉండే పిల్లలు. ఎందుకంటే చాలాసార్లు ఏమనుకుంటామంటే యేసు ప్రభు అన్నప్పుడు వాళ్ళకి అభ్యంతరం మనం పడితే మనకు కూడా అనిపిస్తుంది, మేము పాపం చేస్తున్నాము, మాకు జీతం రావడానికి, మాకు మరణం రావడానికి అనిపిస్తుంది. చెప్పుకుంటూ పోమంటే ఇక్కడే వెళ్ళిపోతాం. మొదటి యోహాను పత్రికలు అంటాడు, ఏమంటారు, మనలో పాపము లేదని చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మనలో ఏముండదంట, సత్యం. మనం ఒకవేళ పాపం లేదని చెప్తే ఏమంటున్నాడు ప్రభు, అంటున్నాడు నీకు సత్యం తెలియదు, ఎందుకంటే నీలో సత్యం లేదు కాబట్టి నీలో పాపం ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు బోధనలో వింటావో, యేసు ప్రభుని అంగీకరిస్తావో, యేసు ప్రభుని తెలుసుకుంటావో అప్పుడు నీకు సత్యం తెలుసు. సత్యం తెలిసినప్పుడు నీకు తెలుస్తుందంటే ఐ యామ్ ది వర్స్ట్ సిన్నర్ ఆన్ ది ఎర్త్ అనే సంగతి తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. ఏది? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఏ భేదము లేదు, అందరూ పాపం. అప్పటిదాకా నువ్వేమనుకుంటావు, అప్పటిదాకా నేను పాపినా, నాలో పాపం లేదనుకుంటావు. నీలో పాపం లేదంటే సత్యం లేదు. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు అంటే, యేసు ప్రభువుని తెలుసుకుంటే అంటే ఆయనే ఏమంటాడు, నేనే మార్గమును జీవమును సత్యమైన. ఆ సత్య దేవుని ఆరాధించినప్పుడు, ఆ సత్య దేవుని తెలుసుకున్నప్పుడు, ఆ సత్యము తెలుసుకున్నప్పుడు నీ గురించి నీకు నిజం తెలిసేదంటే నువ్వు పాపివని, యేసు యొక్క రక్తము, యేసు యొక్క శిలువ కార్యము నీకు అవసరమైన సంగతి అప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటంటే I am under the slavery of the sin.
అందుకే పౌలు రాస్తున్నాడు, ఊరికినట్లాడు. పాపం వల్ల అంటే పాపము మరణం అంటలేడు, పాపం వల్ల వచ్చు జీతము మరణము. యేసు ప్రభు ఏం మాట అయితే చెప్తుండో ఈరోజు నీతో నాతో యేసు ప్రభు ప్రతి వారితో మాట్లాడుతున్న మాట, వెన్ ఎవర్ యు ఆర్ సిన్నింగ్ యు ఆర్ స్లేవింగ్ టు ద సిన్. నువ్వు పాపమునకు పని చేస్తున్నావు కాబట్టి దానివల్ల వచ్చేది మరణమే. ఒకటి పాపము, రెండోది జీతము, మూడోది మరణం. ఆ మొదటి భాగంలో మూడోది మరణం ఉంది. మరణ మంటలకి ఇప్పుడు మనకు ఫస్ట్ ఏమైతే మరణ మంటలకే ఆదాం చచ్చిపోయాడు, లేదు చచ్చిపోలేడు, ఆత్మీయంగా చచ్చిపోయాడు కదమ్మా. ఫస్ట్ మాట్లాడు ఆదాం చనిపోయాడు, లేదు చచ్చిపోయినట్టయితే లేదాడా, తర్వాత పిల్లలు కన్నాడు, ఆదాము ద్వారానే సంతానం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆదాం చచ్చిపోలేదు. ఎస్, ఖచ్చితంగా చచ్చిపోలేదు. ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఖచ్చితంగా చచ్చిపోయాడు ఆత్మీయంగా. చనిపోయాడా మళ్ళీ ఆదమ్మడే, తర్వాత చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు, పాపము వలన వచ్చు జీతము మరణం అంటాడు. ఇట్ మైట్ నాట్ అకర్ ఇమీడియట్లీ. ఒకవేళ పాపము చేయగానే వెంటనే చనిపోయింటే బహుశా పాపం చేయడానికి 10 సార్లు ఆలోచిస్తుంటాయి కదమ్మా. ఇమీడియట్ రిజల్ట్గా ఒకవేళ పాపం చేయగానే చస్తావురా నిజంగా దేవుడు వెంటనే చచ్చినుంటే, బహుశా ఏదైనా వాళ్ళు ఆదాము చనిపోయినుంటే బహుశా తర్వాత దేవుడు మళ్ళా చేసినా పాపం చేయాలంటే 10 సార్లు ఆలోచించేవాడు. 10 సార్లు 100 సార్లు ఆలోచించేవాడు, చేస్తే చస్తానేమో. ఇప్పుడు ఇన్స్టెంట్గా మనకు కనబడతలేదు కాబట్టి ఒకసారి ఇంకా పిల్లరా, మోషే ఉన్నప్పుడు ఇజ్రాయెల్ నడిపిస్తున్నప్పుడు ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు. సబ్బాతు రోజు కర్రలు ఏరుకుంటుంటాడు. సబ్బాతు రోజు ఏ పని చేయొద్దండి. అలా పెట్టారు, దేవుడిని అడుగుతారు ఏంటంటే రాళ్ళతో కూడా చెప్పమంటారు, రాళ్ళతో కూడా చెప్పేస్తారు. బహుశా క్రిస్టియానిటీలో ఎవరు ఉండేవారు కాదేమో. ఒక సండే రోజు ఒకవేళ ఇట్లాంటి పనిష్మెంట్స్ ఏమైనా ఉంటే కదా, ఇన్స్టెంట్గా ఉంటే కష్టంగా ఉండేది. ఇది మనకు కనపడదు కాబట్టి ఇప్పుడు రాదులే, ఎప్పుడో వచ్చే సాగు కొరకు ఇప్పుడో 2 నిమిషాలు ఇప్పుడు చేసే పాపాలు చేస్తూనే ఉంటాం. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా అలాగే చేశాడంట. బెత్షెబా మనం తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, వ్యభిచరించాడు, బెత్షెబాను తీసుకొచ్చి వ్యభిచరించాడు. ఆమె గర్భవతి అయిన సంగతి తెలిసిన తర్వాత, మీకు అంత స్టోరీ తెలుసు కూడా, అందులోకి నేను పోను. భర్త అయిన ఉరియాను కూడా చంపేపించాడు. మొదటి వ్యభిచరించాడు, రెండో నరహత్య చేశాడు. మనిషి ఎలా ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎలా చేస్తుంటాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుని బెత్షెబాను లోపల పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని కీర్తన రాసేటప్పుడు అంటాడు, పాపం ఎల్లప్పుడు నా కళ్ళు ఎదుటనే ఉంది అంటాడు. ఆమె గురించి రాసేటప్పుడు ఇంత బుద్ధిమంతుడు రేపు దేవుని ఇష్టం చేసేదంతా చేసుడే చెప్పేసి సరే అన్నట్టుగా అయిపోయింది కదా. దేవుని వర్షంలో దేవుని వాక్యం ఆలోచించినప్పుడు అలా చేసిన దావీదు వెంటనే ఆ పాపం విషయంలో మరణాన్ని చూడలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు. ఆమెను తెచ్చుకున్నాడు, వ్యభిచరించాడు, ఆ తర్వాత భర్తను చంపించాడు, నరహత్య కూడా మాఫ్ అయిపోయింది, హ్యాపీగా జీవిస్తున్నాడు. కుమారుడు పుట్టేంత వరకు దేవుడు ఏమనలేడు, గాడ్ వాజ్ సైలెంట్. దెర్ ఇస్ నథింగ్. పాపం వల్ల జీతం వల్ల ఏం లేదు. నాతాను ప్రవక్తను పంపించాడు, ఎప్పుడు కుమారుడు పుట్టిన తర్వాత పంపించాడు. దావీదు దగ్గర పంపించాడు, ఒక చిన్న స్టోరీ చెప్పాడట. రాజా, నీ రాజ్యంలో ఒక సంఘటన జరిగింది, దానికి నువ్వు ఏం పరిష్కారం చేస్తావో చెప్పమన్నాడు. 2 వ్యక్తులు ఉన్నాడు, ఒక గొప్ప ధనవంతుడు, వేలాది గొర్రెలు ఉన్నాయి అతనికి. ఒకడు పేదవాడు ఉన్నాడు, అతనికి ఒక్కడికే గొర్రె ఉన్నది. ఆ ధనవంతుని ఇంటికి ఒక చుట్టం వస్తే తనకున్న వేరే గొర్రెలోంచి ఒకటి బలి ఇవ్వలేదు, కానీ ఈ పేదవాడి గొర్రెను తీసి బలిచ్చాడు, అతనికి భోజనం సిద్ధపరిచాడు, విందు చేస్తాడు. అంటే అప్పుడు దావీదు లేచినట్టు ఆ మనుషుడు మరణమునకు పాత్రుడు అన్నాడంట. అందుకే తెలవకుండా ఎన్ని జడ్జిమెంట్స్ ఇవ్వద్దు కదా. అప్పుడు నాతాను అంటాడు, ఆ మనుషుడు ఎవరో కాదు బాబు నువ్వే అంటాడు. ఫ్యూజులు ఎగిరిపోయాడు బహుశా. ఐ థింక్ దట్ ఎందుకంటే మరణము అప్పటిదాకా కనపడలేదు, పాపము కప్పేసుకున్నాను అనుకున్నాడు. బెత్షెబా పాపం కప్పేశాడు, ఉరియా పాపం కప్పేశాడు. హాయిగా ఎవ్రీథింగ్ వాస్ హ్యాపీ, కంఫర్టబుల్గా పోతుంది, చక్కగా ఉన్నాడు, బెత్షెబాతో హ్యాపీగా జీవిస్తున్నాడు. కానీ పాపం మాత్రం పిండం రూపంలో పెరుగుతూనే ఉంది. దాని జీవితం మరణం అనే సంగతి తెలియదు. వాక్యం తెలిసినా కూడా తెలియనట్టుగానే ఉన్నాడేమో. బయటకు వచ్చాక దేవుడు చెప్తున్నాడు, ఆ మనుషుడు నువ్వే అన్నప్పుడు అప్పుడు నెమ్మది. అప్పుడు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడితే నువ్వు కాదు కానీ ఆ శిశువు చనిపోతాడని, ఆ నువ్వు చేసిన పాపానికి వాడి ప్రాణము బలిగా.
ఈరోజు చాలాసార్లు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న మాట, ఈరోజు మనము చేసే పాప జీవితము, we may not be accountable today, but one day we will give every account to God. దేవుడు అందుకే ఈరోజు నీతో నాతో ఈ మాటను మాట్లాడిన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఒక మాటలో దేవుడు 3 విషయాలు, ఒకటి పాప విషయం చెప్పాడు, దాని జీతం విషయం చెప్పాడు, దాని పరిహారం చెప్తున్నాడు. ఏమైంది? మరణమైంది. ఈరోజు మనం రహస్యంగా చేయొచ్చు, కనబడకపోవచ్చు, దేవుడు తెలుసుకోలేదు అనుకోవచ్చు, కప్పేసుకున్నాం అనుకోవచ్చు, కాదు, వన్ డే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ది డెత్. నాకు దావీదు ఆశ్చర్యపడ రోజు నువ్వు నేను ఆశ్చర్య, దేవుడి రోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాను. God says, be careful about your slavery towards sin. ఆ పాప విషయంలో ఏ బానిసత్వం అయితే నువ్వు చేస్తున్నావో దాని విషయము జాగ్రత్త సుమి సంగమా. యేసు స్వరక్తముతో కొన్న సంగమా, దేవుడు ఆ పాప విషయంలో జాగ్రత్తగా ఉండేది కూడా. పాపపు యొక్క జీతము కేవలము నీకు మరణమే తప్ప ఇంకోటి లేదు. 2 types of deaths. నేను ఇంకా ఫస్ట్ దాంట్లో ఉన్నాను, సెకండ్ భాగంలోకి వెళ్ళలేదు. వన్ ఈజ్ ఫిజికల్ డెత్, శారీరక మరణం. ఆదాము చనిపోయాడంటే ఇన్స్టెంట్గా చనిపోవచ్చు, కానీ కొంతకాలం తర్వాత మరణించాడు. 900 సంవత్సరాలు కానీ ఆయన ఎన్ని సంవత్సరాలు, దేవుడు కృపలో ఒకరోజు బతుకురంటే 1000 సంవత్సరాలు పోయినట్టు. ఈరోజు నీకు నాకు కూడా అలా ఇచ్చేస్తున్నాడేమో. మానవాళికి ఆయన రెండో రాకడ వస్తుంది అంటే ఎప్పుడు వస్తుందని చూస్తారు. ఆయన ఒక రోజు కాదనుకుంటే 1000 రోజులు గడిచిపోతున్నాయి. ఆయన అంత కృపగాలు. ఇంకా ఉండే నా ప్రజలు ఇంకా రక్షణలోకి వస్తారు, ఇంకా సిలువలోకి వస్తారు, సిలువ రక్తంలో కడగబడతారు, దేవుని అంగీకరిస్తారు, దేవుని తట్టు తిరుగుతారు. ఇంకా సమయం ఇస్తున్నాడేమో. ఆదాము కూడా అలాగే సమయాన్ని ఇచ్చాడు. బట్ వన్ డే హీ హ్యాస్ టు డై. దట్ ఈస్ ది ఫిజికల్ డెత్. ఈరోజు మనం అందరము కూడా ఉన్నవారము బహుశా డౌన్ దిలేలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలతో కనబడకపోవచ్చు. ఒకరోజు ఆ మరణాన్ని ఫేస్ చేయాల్సింది. దట్ ఇస్ ది ఫస్ట్ డెత్. అండ్ సెకండ్ డెత్ ఈజ్ అబౌట్ ది ఎటర్నల్ డెత్. నిత్య నరకంలోనే వచ్చు. అక్కడ చావు అంటే పిల్లరా, చావు కానీ ఏమంటాడు, అగ్ని ఆరదు, పురుగు చావు. ఇట్ ఈస్ సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవునితో సహా ఆ నిత్య జీవములో యేసు రక్తము కడగబడి ముద్రించబడి దేవునితో సహా నిత్య జీవములో హాయిగా జీవించే జీవితం కానీ ఒక నరక యాతనమైన జీవితము, చావు కంటే భయంకర దుర్భాగ్యమైన జీవితంలోకి వెళ్ళిపోతాం. యేసు ప్రభు చాలాసార్లు మాట్లాడి టాక్స్ అబౌట్ ది హెల్, రియాలిటీ ఆఫ్ ది హెల్. యేసు ప్రభు పరలోకాన్ని గురించి, ఆయన పరలోక రాజ్యం గురించి చెప్పాడు. అలాగే నరకముని గురించి కూడా జాగ్రత్త సుమి అన్నాడు. అంటాడు కదా, ఆ మూర్ఖమైన దాస్తున్నట్టు కదా కట్టాడు, నిత్యాగ్నిలోకి విని పంపేయమంటాడు. ఇంకో సందర్భంలో చెబుతూ పెళ్లి విందులో ఉన్నప్పుడు ఎలా వచ్చో తీసుకెళ్ళి నిత్యాగ్నిలోకి పంపి. ప్రభు ఈవెన్ జీసస్ టాక్డ్ అబౌట్ దట్ హెల్, దట్ హారబుల్ హెల్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. ఈరోజు ఈ శరీర మరణమే కాకుండా నిత్య మరణములోకి వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తున్న మాట, పాపం వల్ల వచ్చే జీతము మరణమే ఉన్నది. 2వ అంశంలోకి వస్తాను. నేను ఫాస్ట్ ట్రాక్లో, నా టైం అయిపోయింది, ఫాస్ట్ ట్రాక్లో క్లోజ్ చేయడం ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 2వ పిల్లలు చూసినప్పుడు అంటాడు నెక్స్ట్ థింగ్ పిల్లలు, బట్ అంటాడు. అయితే బట్ నిజంగా ఒక మాట ఈ బట్లో చాలా, ఈ బట్ ఈస్ సో వండర్ఫుల్. అయితే అంటాడు. ఈ వరల్డ్ అంటే ప్రపంచం అంతా కూడా ఈ మొదటి భాగంలో ఉంది. ఏ భాగంలో? పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపములోనే జీవిస్తూ, పాపములోనే వెళ్తూ, పాపములోనే చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. కొండ మీద ఆ యేసు ప్రభుతో వేలాడుతున్నప్పుడు ఆ మొదటి వాడు అంటాడు, పాపములే పుట్టాడు, పాపంలో జీవించాడు, పాపంలోనే చచ్చాడు అంటాడు. నిజంగానే దేవుని కుమారుడైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడు. చాలామంది అలాగే ఉంటారు. దే విల్ come into the world in the sin, they will live in the sin, they will go in the sin. అలాగే అంటారు. దేవుని ఇక్కడ చెప్తున్నాడు అంటే కదా, ఇక్కడ రక్షించబడ్డ వారి కొరకు. బట్ అయితే ఇంకో వర్గం గురించి అయితే ఏంటైతే ఏమంటాడు? దేవుని కృపావరము. నిత్య జీవముని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇట్ ఈస్ ది కృపావరము. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన కృప, ఆయన వరము. నిత్య జీవం ఏంటంటే పిల్లల కృపవరము, దేవుడిచ్చే కృపావరము.
దేవుడిచ్చే కృపావరం ఏందో తెలుసా? పని చేసి అక్కడ జీతం తీసుకున్నాము, ఇక్కడ కృపావరం పొందుకొచ్చున్నాము. మనమందరం జాబ్ చేస్తున్నాం, ఎక్కడో పని చేస్తున్నాం కదమ్మా. పని చేస్తే శాలరీ వస్తుంది కదా, ఏమైనా శాలరీ వస్తుంది కదా. శాలరీ వస్తే ఏం చేస్తాం మనం? సామాన్లు కొనుక్కోవడానికి, రెంట్లు కట్టుకోవడానికి, అన్ని చేసుకోవడానికి, మనం జీవించడానికి కదా వస్తాం. పని చేస్తున్నాం కాబట్టి వాడు మనకు జీతం ఇస్తాడు కదా. పని చేస్తున్న వాడు మనకి జీతం ఇస్తాడు. ఒకవేళ పని చేయలేదు అనుకో, అమ్మ పాపం నా దగ్గర పని చేస్తుండు, ఎట్లా తింటే ఎట్లా బత్తరని చెప్పి ఓ జీతం ఫ్రీ ఇచ్చాడు అనుకో, అదేంటి? అది జీతం కాదు, ఇట్స్ ఎ గిఫ్ట్ కదా. ఇట్స్ ఎ గిఫ్ట్. బట్ గాడ్ ఈజ్ నాట్ గివింగ్ ఎ గిఫ్ట్, ఈజ్ గివింగ్ ఎ గ్రేస్. కృపకు పాత్రుడు కాని వాడికి కృప చూపించడమే, దయకు పాత్రుడు కాని వాడి మీద కృప చూపించడమే కృప. Those who don't deserve mercy, receiving mercy is grace. మనకు ఉద్యోగం లేదు, వాడు జీతానికి మనకు తినడానికి పైసలు ఇస్తే నిజంగా కృపనే కదమ్మా. జీతం ఉండి ఒకవేళ ఇస్తే, ఒకవేళ పని చేయకపోతే అయ్యో నా ఎట్లా బతుకుతాడు, 2 రోజులు పని చేయలేని ఒకవేళ అది ఇస్తే ఒకవేళ అది గిఫ్ట్ అవుతుందేమో. కానీ అసలు పనే లేనికి జీతం వస్తే, దిస్ ఇస్ నాట్ సాలరీ, దిస్ ఇస్ గ్రేస్. దిస్ ఇస్ ఎ గ్రేస్ అండ్ ది గిఫ్ట్ ఆఫ్ ది గాడ్. నువ్వు ఏమీ చేయకుండా, నీ వల్ల ఏమీ లేకుండా ఆ సిలువలో ఉన్నప్పుడు, ఆ దేవుని అంగీకరించినప్పుడు, ఆ సిలువ ద్వారా, కృప ద్వారా దేవుడు నీకు జీవితం ఇస్తున్నాడు. హల్లెలూయా, ఎవర్ లాస్టింగ్ లైఫ్. కొన్నిసార్లు అనిపిస్తుంది పౌలు అంటాడు, ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, దేవుని కృప. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఏమి చేయకుండా అలాంటి దేవుడు ఇస్తున్న దేవునికి నిజంగా కొన్నిసార్లు నిజంగా కొద్దిగా మనం దేవునికి పని చేయమా? Doesn't we own our lives to Christ? దేవుడు అడుగుతున్నాడు నిజంగా. ఏ దేవుడైతే నీవు నేను మరణించకూడదని చెప్పి ఆ మరణమును ఆయన సిలువలో తీసుకొని నీకు నాకు ఆయన జీవమునిచ్చాడో, ఆ జీవమునిస్తున్నప్పుడు ఆ జీవమునిచ్చిన దేవునికి నిజంగా ఆయన ఆరాధించడం, ఆయనతో కొనసాగించడం, ఆయనతో ఉండటము వాక్యం కాదా? అదే అంటున్నాడు. అయితే అంటాడు, దేవుని యొక్క బహుమానము ఈ కృపావరం ఏదైతే. కానీ ఈరోజు ఈ కృప ఎలా వస్తుంది అంటే కదా, ఇట్స్ త్రూ క్రైస్ట్ అంటాడు. ఈరోజు నువ్వు కృప రావాలి, నీకు కృప కావాలంటే ఆ కృప నీకు ఎలా వస్తుంది అని కనుక ఆలోచిస్తే కదా, ఆ కృప కేవలము క్రీస్తు ద్వారానే వస్తుంది. ఓన్లీ త్రూ క్రైస్ట్. గిఫ్ట్ ఎలా వస్తుందంటమ్మా? యేసయ్య ద్వారా వస్తుంది. యేసయ్య లేకుండా ఏం లేదు, నథింగ్. సిలువ లేకుండా ఏం లేదు. సిలువ లేకపోతే విశ్వాసికి విలువ లేదు. దేవుని వాక్యము అందుకే యేసుడు స్వరక్తం ఇచ్చి సంఘమును కొననంటాడు. ఈ పర్చేస్ విత్ ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ ది లార్డ్ జీసస్. యేసు ప్రభువు స్వరక్తం ఇచ్చి సంఘమును కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కుంటే మనం ఆయన సొత్తు కదా, మనం ఆయన సొత్తు కాదా? మనం కొనుక్కుంటే మనం ఎవరు సొత్తమమ్మా? ఇప్పుడు ఎవరికి చేయాలి బానిసత్వం? మనం ఎవరికి సర్వ్ చేయాలి? వీ హ్యావ్ టు సర్వ్ గాడ్. వీ హ్యావ్ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి నిజంగా, ఎందుకంటే ఆయన మనకు వెలపెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు మనం దాసత్వం చేయాలి. కానీ ఆయన దాసత్వం కాదంటాడు, కేవలం విశ్వాసంలోకి వస్తే చాలు. ఇఫ్ యు కమ్ ఇన్ టు ఫెయిత్ దట్ ఈస్ ఇనఫ్ అంటాడు. బ్రతికి నా యందు విశ్వసించేవాడు ఇకెన్నటికీ చనిపోడు, వాడు చనిపోయినా తిరిగి లేస్తాడు. హల్లెలూయా. త్రూ క్రైస్ట్. ఎలా క్రీస్తులో ఎలా నేను ఆ దేవుని ఇచ్చే ఆ నిత్య జీవం ఒక బహుమానాన్ని ఎలా పొందుకుంటానంటే బై ఫెయిత్. ఏం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాము దేవుని విశ్వసించిన అది ఆయనకు నీతిగా చెప్తాడు. అబ్రహాముకే కాదంటాడు, మనందరికీ వర్తిస్తాడు. పౌలు అంటాడు అబ్రహాంకి ఒక్కడికే కాదు, అది మనందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరికీ కూడా అది నీతిగా ఎంచబడుతుంది అంటాడు. రోమ 10లోకి వెళ్తాడంటే చక్కని మాట అంటాడు, మనుషుడు హృదయమున విశ్వసించిన దాన్ని బట్టి అతనికి నీతి కలుగును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనను. When you believe that He is the Lord and God,
యు విల్ రిసీవ్ ది రైచియస్నెస్. ఆ దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకుంటావు, ఆ రక్షణను పొందుకుంటావు అని ఇచ్చింది. ఒక వచనం చెప్పి ఉంచుకుంటున్నా. ఎప్పుడు మనం యోహాను సువార్త 3:16 చదువుకుంటాం. ఒకసారి 3:15 ఒకసారి చూసుకుందాం. 3:15 ఒక చక్కటి మాట రాస్తారు. ఒకసారి ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. సమయం అయిపోయింది. ఒక వచనం చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 3:15 వచనం. 3:15 3:15 అలాగూ విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడిన ఆయన శిలువ కార్యములు ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నశింపక నిత్య జీవము పొందినట్లు. కింద 16 నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అంటాడు. 36 వర్షంలో కూడా ఆయన ద్వారా నిత్య జీవం వస్తుందనే మాట మాట్లాడుతూ యోహాను సువార్తలో కూడా విల్ గెట్ ఎటర్నల్ లైఫ్ త్రూ క్రైస్ట్. క్రీస్తు వల్ల మాత్రమే ఆ నిత్య జీవం వస్తుంది. ఇది కేవలము ఆయన బహుమానమైంది, ఆయన కృప అయింది. మనలో ఏ మంచితనం లేదు, కానీ కేవలము ఆ ఏ పాప విషయంలో అయితే మనం మరణాన్ని తెచ్చుకున్నామో ఆ మరణము యేసయ్యకి ఇచ్చేసి ఆయనలో జీవాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అయితే ఆయనలో విశ్వసించి ఆ జీవం ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన ప్రభుని ప్రార్థన ఆశీర్వాదము సెలకీర్తో ప్రార్థన ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు మా పర్లకు తండ్రి నీకు వేలాది స్తోత్రం. అవును నేను చక్కని మాటలు నాతో అవును నేను పాపం వల్ల వచ్చు జీతము మరణం అన్నావు. పాపము చేయవాడు పాపమునకు దాసుడను. అలాగూ కాకుండా పాపమునకు కాకుండా నాయన నిత్య జీవం అనే ఆటి కృపావరమును పొందుకునే వారిగా మేము ఉండటకు సహాయం చేయండి. యేసు రక్తంలో కడగబడి విశ్వాసము ద్వారా అట్టి కృపావరమును పొందుకునే వారిగా మేము ఉండటకు సహాయం. విత్తబడే వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయండి. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును విడిన ఆశీర్వాదం నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.